మా ఇంట్లో అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం జరుగుతుంది. అందరు భక్తులు త్వరగా మా ఇంటికి భజనకి రావాల్సిందిగా కోరుతున్నాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ జ్యోతి. ఈ వ్లాగ్ అంతా స్వామి అయ్యప్ప భజన అండి. మా తమ్ముడు అంటే వాడు అంబలం పూజ చేసాడంటే 5 years బిఫోర్ అనమాట. తర్వాత నుంచి నేను అంబలం పూజ కాదు కదా, స్వామి అయ్యప్ప భజన అసలు చూడలేదు అనమాట. కానీ నాకు ఎక్కడైనా ఉంటే వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్. నా చిన్నప్పుడు అయితే మాత్రం వెళ్ళిపోయేదాన్ని. ఆ విధంగానే నాకు భజన పాటలు అంటే ఇష్టం, అలా నేర్చుకోవడం కూడా జరిగింది. ఈరోజు భజన పాటలు అవి పాడుతున్నానంటే స్వామి అయ్యప్ప భజన చూసి నేను భజన పాటలు అవన్నీ దేవుడి పాటలు అవన్నీ నేర్చుకున్నానండి. మా అమ్మాళ్ళ ఇంట్లో కింద ఉంటారనమాట ఈ ఆంటీ వాళ్ళను. వీళ్ళ బాబు ఫస్ట్ టైం వేసుకున్నాడు మాలా కన్యాస్వామి అండి. అందుకని ఇంట్లో పూజ పెట్టుకున్నాడు. ఒక 60 ఒక 60 మంది అయ్యప్పలో వచ్చారండి. చాలా బాగా అయిందండి. మా తమ్ముడు పూజ ఆ రోజు 5 years బిఫోర్ చూశాను కదా, మళ్ళీ ఇప్పుడు చూశాను. నేను మామూలుగా అనకాపల్లి వెళ్ళాను. అమ్మల ఇంటి దగ్గర గౌరీ పరమేశ్వరులు పెడుతూ ఉంటారు కార్తీక మాసంలో. చీరది పట్టుకెళ్ళి ఆ తల్లికి ఎప్పుడు కూడా పసుపు కుంకాలు ఇచ్చి దండం పెట్టుకుంటాను. అలా వెళ్తే స్వామి భజన అన్నారు. నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఆ పూజలో నేను కూడా పార్టిసిపేట్ చేసి స్వామి అయ్యప్పని దర్శనం చేసుకొని ఈ వీడియో కూడా తీసుకున్నానండి. మీరు కూడా చూసి ఆనందించండి. స్వామి అయ్యప్ప భజన అంటేనే వేరే లెవెల్ అసలు కోనకలు అనమాట. అంత బాగుంటుంది. అయ్యప్ప అంటేనే సూపర్ అండి. నిజంగా నాకైతే చాలా ఇష్టం అయ్యప్ప స్వామి భజన అంటే. మీరు కూడా యాసిడ్గా పెట్టేస్తాను. ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ కూడా నేను ఇవ్వను. మొత్తం వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత వినాయకుడి పూజ, అలాగే షణ్ముఖ స్వామి, అలాగే అయ్యప్ప స్వామి పూజలు అయిపోయిన తర్వాత భజన పాటలు, తర్వాత పడి పూజ కదండి కర్పూరం వెలిగించి అయ్యప్పలు అందరూ చాలా యాక్టివ్గా అంతా చేశారు. ఈ వ్లాగ్ అంతా ఇదే ఉంటుంది. వ్లాగ్ ఎక్కువైపోయింది కదా ఆలోచించకండి. ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మీకు కూడా చాలా బాగా జరుగుతుంది. స్వామియే శరణం అయ్యప్ప అనుకుంటూ చూడండి. అసలు మీరు అసలు వదలరు, అంత బాగా నచ్చుతుంది ఈ వ్లాగ్. మరి ఇంకా చూసేయండి. స్వామియే శరణం అయ్యప్ప. శరణమయ్యప్ప 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 చల్లగా చూసే నాదుడే శరణమయ్యప్ప శరణమైన పదనెట్టామడి కదివది శరణమయ్యప్ప స్వరూపుడే శరణమయ్యప్ప మకర జ్యోతి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఓం గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబో ఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం ప్రణమ్యం శిరసా దేవనాయకం భక్తవాసో స్మరే నిత్యమాయం కామద్దసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం. ఓం వినాయకాయ నమః. హరి ఓం శ్రీ 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 వరసిద్ధి వినాయకాయ నమః. స్వామి అయ్యప్ప స్వామి భజనకి అయ్యప్పలు వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనం కాలు కడిగి వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించాలండి. అయ్యప్ప స్వామి మన ఇంట్లో కడుగు పెడుతున్నట్టుగా మనం ఫీల్ కాదండి. నిజంగా అయ్యప్పలే వచ్చి అక్కడ కూర్చుంటారనమాట. అయ్యప్ప 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 షణ్ముఖాయ నమః.
షణ్ముఖాయ నమః ఓం షణ్ముఖాయ నమః ఓం షణ్ముఖాయ నమః ఓం అయ్యప్ప 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 వినాయకుడి పూజ షణ్ముఖ పూజ అయిపోయిందండి. ఇప్పుడు లక్ష్మీదేవి పూజ అనమాట. వాళ్ళ గురుస్వామి వచ్చారు. అంతవరకు తమ్ముడు లేట్ అయిపోద్ది కదా అని చెప్పి వినాయకుడి పూజ షణ్ముఖ పూజ చేయించాడు అనమాట. తమ్ముడు కూడా గురుస్వామి అండి. అలాగే వాళ్ళ గురుస్వామి, వాళ్ళ ఆశ్రమం గురుస్వామి అప్పుడే వచ్చారు. అతను లక్ష్మీదేవి పూజ చేస్తున్నారండి. అయ్యప్పలు అప్పటికి కొంచెం మంది వచ్చారు. అలా 50-60 మంది స్వాములు అయ్యప్పలు అందరూ వచ్చేసారన్నమాట భజన టైంకి. అలాగే లాస్ట్లో కర్పూరం టైంకి కూడా అందరూ వచ్చేసారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి పూజ అండి. ఓం మణికంఠాయ నమః. మణికంఠాయ నమః ఓం మణికంఠాయ నమః ఓం మణికంఠాయ నమః ఓం మణికంఠాయ నమః ఓం మణికంఠాయ నమః మణికంఠాయ నమః మణికంఠాయ నమః ఓం మణికంఠాయ నమః ఓం మణికంఠాయ నమః ఓం మణికంఠాయ నమః ఓం దూర్వాయ నమః ఓం మణికంఠాయ 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 మీరు పాటలు వేసుకోవచ్చు. అది ఇంకా మీ పని చేసిన పాడితే మధుర మమ
స్వాములున్నారయ్యా అన్నం పుణ్యం ఎరగని కన్య స్వాములున్నారయ్యా తప్పులు ఉంటే మీరు క్షమించాలి అయ్యప్ప హరిహర పుత్ర అమృత నేత్ర హరిహర పుత్ర జ్యోతి స్వరూప ఎక్కడున్నావయ్యా స్వామి ఎక్కడున్నావు ఎక్కడున్నావయ్యా స్వామి ఎక్కడున్నావు ఏకాంతం లేదు ఏకాంత వాసుడట జ్ఞానుల పాలిట జ్ఞాన జ్యోతి హరిహర పుత్ర అమృత నేత్ర హరిహర పుత్ర పొన్నయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యారే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పోయప్ప యా తిరుపడి శరణ పొన్నయ్యప్ప స్వామియే అయ్యప్ప ఆరా తిరుపడి శరణ పొన్నయ్యప్ప స్వామియే అయ్యప్ప యా 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 తిరుపడి శరణ పొన్నయ్యప్ప స్వామియే అయ్యప్ప నా 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 తిరుపడి శరణ పొన్నయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యారే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పోయప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పోయప్ప అద్వైత తిరుపడి శరణ పొన్నయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యారే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పోయప్ప
స్వామి వీరుడే శరణమయ్యప్ప వీరమణికంఠుడే శరణమయ్యప్ప 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 వయ్యవే శరణమయ్యప్ప అయ్యప్ప ధర్మప్ప అయ్యప్ప వీర అయ్యప్ప వీరమణికంఠ అయ్యప్ప భావాస అయ్యప్ప ధనరాజ అయ్యప్ప రాజాధిరాజ అయ్యప్ప గురువల గురువే అయ్యప్ప గురువైరప్ప అయ్యప్ప బాలప్ప అయ్యప్ప సింజప్ప అయ్యప్ప నీవే రక్ష అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో స్వామియే ఓం భూతనాదాయ భూతనాదాయ రహస్య రహస్య మానసే శ్రీనివాసం గురు 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 స్వామి స్వామి తెలిసిగాని తెలియగాని వాక్చేతగాని వాక్చేతగాని కర్మచేతగాని శరీరం చేతగాని తెలిసిన చూసిన సకల తప్పులను మన్నించి ఎల్లవేళలా కాపాడు స్వామి రక్షించు స్వామి రక్షించు స్వామి. నీ దర్శన భాగ్యం నీ దర్శన భాగ్యం దీవించు స్వామి దీవించు స్వామి. స్వామియే శరణమయ్యప్ప అపరాధ రక్షకుడే శరణమయ్యప్ప రోగ నివారణ ధనందర మూర్తియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి భోజనాలు అండి ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. నేను ఉపవాసం నేను తినలేదు, కానీ అందరూ చెప్పారు చాలా చాలా బాగున్నాయని చెప్పి. సూపర్గా అయిపోయిందండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటే నచ్చితే మీరు లైక్ చేయండి, కమెంట్ కూడా స్వామి అయ్యప్ప అని పెట్టండి, లేకపోతే స్వామియే శరణం అయ్యప్ప అని కంపల్సరీగా కమెంట్ పెట్టండి. మనకు అయ్యప్ప స్వామి మన అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి మన ఎలవేళలా కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప. స్వామియే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే స్వామి దీక్ష స్వీకరించాము. భోజనాలు అలాగా చేస్తారండి. 60 మంది స్వాములు అనమాట. అన్నీ వాళ్ళు తెచ్చినవన్నీ కూడా చక్కగా సరిపోయి లాస్ట్లో కొన్ని అందరికీ మాకందరికీ పనిచేశారనమాట. తాంబూలాలు కూడా ఇచ్చారండి స్వాములు అందరికీ. అందరు స్వాములకి ఇచ్చారు వాళ్ళు, కానీ కొంతమందికి వ్లాగ్లో ఎక్కువైపోద్దని చెప్పి అందరికి ఇచ్చిన తాంబూలాలు నేను పెట్టలేదండి. ఇలా అయిపోయిందండి స్వామి అయ్యప్ప భజన అంతా సూపర్గా అయిపోయిందనమాట. మీకు వ్లాగ్ నచ్చేటట్టయితే లైక్ చేయండి, కమెంట్ కూడా పెట్టండి. స్వామియే శరణం అయ్యప్ప.